కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ బీసీ బాలికల హాస్టల్స్ ను అబాసుపాలు చేసేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. బాలికల బీసీ హాస్టల్లో వంట మనిషి లేక కారం మెతుకులు తింటున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు బీఆర్ఎస్ నాయకులు. బీసీ హాస్టల్లో వంట మనిషిగా పనిచేసిన మల్లీశ్వరి బదిలీ అయ్యి మళ్లీ అదే హాస్టల్లో చేరేందుకు బీఆర్ఎస్ లీడర్లతో కలిసి కుట్ర చేసినట్టు తెలుస్తోంది. ట్రాన్స్ఫర్ అయిన మల్లీశ్వరి మళ్లీ హాస్టల్ కి వచ్చి విద్యార్థులను కూరగాయలు కోయాలని వంట చేయాలని ఆదేశించింది. ఆమె చెప్పినట్లు స్టూడెంట్స్ కూరగాయలు కోసి వంట చేస్తుండగా బీఆర్ఎస్ నాయకురాలు రమాదేవి వచ్చి వీడియోలు తీసింది. ఈ విషయాన్ని స్వయంగా విద్యార్థులే చెబుతున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హాస్టల్ ను బద్నాం చేసిన రమాదేవి మల్లీశ్వరిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు విద్యార్థులు. ఎందుకు భయపడతాను? భయమైనా మీరు తినేదే కదా, ఎందుకు మిమ్మల్ని ఎవరు తీస్తలేదు ఫోటో? ఉంది ఇక్కడ పని చేసేది. అయితే ఆమె ట్రాన్స్ఫర్ అయింది. అయితే కృష్ణ అనే అమ్మాయికు చెప్పింది, నేను మళ్ళీ ఎట్లా వస్తా అన్నది. నువ్వు ఇద్దరు కూరగాయలు కోపి ఇద్దరు బోలు కోపి వంట చేయి, రమ్మంటే ఫోటో తిరుగుతుంది, అప్పుడు మళ్ళీ నేనే వస్తాను మీకు అని చెప్పింది. నేను చెయ్యాలి కావాలనే నేను నచ్చి వీడియో తీసింది. రమ్మంటే ట్రాన్స్ఫర్ ఫస్ట్ ఒక బుక్ ఉండేది, ఆమె ట్రాన్స్ఫర్ అయింది. ఆమె ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వచ్చింది, ఆమె సామాన్ దగ్గర ఉంటే తీసుకుపోవడానికి వచ్చింది. ఆమె వచ్చింది, నాకు ఇట్లా చెప్పింది, నువ్వు ఇద్దరిని కూరగాయలు గోపియ్యి, ఇద్దరిని వంట గోళ్ళు తోంపియ్యి, నువ్వు వంట వేయి, రమ్మంటే వచ్చి ఫోటోలు దిగుతుందని నాకు చెప్పింది. మళ్ళీ రమ్మంటే మళ్ళీ అన్నది కదా అంటే నువ్వేం చెయ్యకు అనేసి అన్నది. నిన్న వచ్చి వీడియోలు తీసింది. కుక్కు పేరు మల్లేశ్వరి. వాళ్ళ ఇంటికి రాకపోతే మమ్మల్ని పొద్దున వచ్చిన తర్వాత తిట్టేది. డైలీ మాయ, కృష్ణవేణి, రజిత ముగ్గురు వెళ్ళేటోరు. మేము మొన్న పోయినాం. బోళ్ళు దొంపించేది, బట్టలు ఉతికిపించేది, ఇల్లు తుడిచిపించేది, ఇల్లు ఉడిచేటోళ్ళం, పూలు అల్లుడు, జడలు ఫోన్ లేసుడు అమ్మకు తుక్కుకు చేయకపోతే తిట్టేది. ఇక్కడ వచ్చిన తర్వాత నాతో కృష్ణవేణితో వంట చేయించేది. అంటే కృష్ణవేణి అక్క ఇంటి ఉన్నా కానీ మాతోటి వంట చేయించేది. ఇది రాకపోయినా కానీ మేమే అంటే ఆంట వచ్చి సెల్ చూసుకుంటుంటే మేము వంట చేసేటోళ్ళం. కూరగాయలు కోసి ఎగ్స్ తెమ్మనేది, అట్టి పనులు ఇస్తే అవి తెమ్మనేది, పళ్ళు పట్టి తీసుకెళ్ళేది. స్కూల్లో నుంచి ఇంకా ఎగ్స్ తెమ్మనేది. లేకపోతే తిట్టేది. అక్కడ తింటే ఎందుకు తిన్నాడు దేవద్దా అని తిట్టేది. ఏమన్నా ఇక్కడ కూరగాయలు తింటే టమాటా మిరపకాయలు తింటే లేకపోతే తీసుకెళ్తుంది. ఉప్పు, కారం, నూనె ఇవన్నీ తీసుకెళ్తుంది. లేకపోతే మమ్మల్ని ఇంకా తింటుంది. కందిపప్పు, పెసరపప్పు అన్నీ పట్టుకోపోతుంది. పంటలు ఇడ్లీ చట్నీ వేసి పోయింది. కూరగాయలు తెస్తానే వరకు అక్కడ కొంచెం వేసుకున్నాం వల్ల ఆంటీ వచ్చి వేసేసి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి అంజయ్ అందిస్తారు. అంజయ్య, బీసీ హాస్టల్లో అసలు ఏం జరిగింది? ప్రధానంగా కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో బీసీ హాస్టల్ ఉంది, బాలికలకు సంబంధించిన హాస్టల్ ఉంది. ఈ హాస్టల్లో ఒక బదిలీ అయిన మల్లేశ్వరి ఎవరైతే వంట మనిషి ఉన్నారో ఆ వంట మనిషితో మరొక మహిళ కుమ్మక్కు కావడం జరిగింది. ఆ కుమ్మక్కై ఒక కుట్ర వేయడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే బదిలీపై వెళ్లిన మహిళ మల్లీశ్వరి వంట మనిషి ఇక్కడికి వచ్చేందుకు కుట్రలు పన్నడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే ఆ హాస్టల్స్ లో చదువుతున్నారో, బాలికల హాస్టల్స్ లో చదువుతున్న విద్యార్థులు కారం మెతుకులతో తింటున్నారని, అదేవిధంగా టిఫిన్ లేదని, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం లేదని అంటూ ఒక సోషల్ మీడియాలో పోస్టింగ్లు రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఎవరైతే ఈ పోస్టింగ్లు పెట్టిన పోస్టింగ్లు ఆ మహిళకి సంబంధించిన అనేక అంశాలు సంచలనాత్మకంగా మారాయి. ముఖ్యంగా ఒక కుట్ర జరిగిందనే అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరైతే వీడియో తీసిన మహిళ
ఆమెకు ఒక బీఆర్ఎస్ పార్టీతో సంబంధం ఉందని, అదేవిధంగా మల్లీశ్వరి ఎవరైతే బదిలీ అయిన మల్లీశ్వరి ఇక్కడికి వచ్చేందుకు కుట్రలు పన్నడం, ఆమె రమాదేవి వచ్చి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం పట్ల దీనిపై విచారణ కొనసాగుతున్నది. అయితే మహిళ రమాదేవి ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చి వీడియోలు తీసి మాట్లాడమంటేనే తాము మాట్లాడామని మనకు ఏవైతే మనం బయటలో చూస్తున్నామో ఆ బయటలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రమాదేవి కూడా మల్లీశ్వరాన్ని ఎవరైతే వంట మనిషి ఉన్నారో బదిలీపై వెళ్లిన మహిళ ఆమె ఇక్కడికి రావడానికి అందులో భాగంగా కుట్ర పన్నడం జరిగింది. వచ్చేందుకే రమాదేవితో కుమ్మక్క ఈ విధంగా ఒక ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ అంశంపై జిల్లా వెనుకబడిన ఎవరైతే అధికారి సజీవన్ ఉన్నారో సజీవన్ కూడా ఇప్పుడే అక్కడికి చేరుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఏదైతే కుట్ర పన్నిండ్రనేది ఒక అంశం మాత్రం స్పష్టంగా బయటపడ్డది. ఎవరైతే బదిలీపై వెళ్లిన మల్లీశ్వరి వంట మనిషి, అదేవిధంగా రమాదేవితో వీడియోలు తీయించి ఏదైతే సోషల్ మీడియాలో పోస్టింగ్ చేశారని విచారణ తేలింది. దీనిపై సమగ్రమైన విచారణ జరిపిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బీసీ ఏదైతే వెనుకబడిన తరగతి హాస్టల్స్ ను పర్యవేక్షించే సజీవన్ అధికారి చెప్తున్నారు.